హాయ్, హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రేడియో వాణి. ఇది తెలుగు వారి తీయని మాట. అదే తీయని మాటలతో మిమ్మల్ని అలరించి మీతో ఆహా అనిపించుకోవడానికి మీ ముందుకొచ్చేసింది మీ ఆర్‌జే స్వర్ణ. మన రేడియో వాణిని మీరు ఎక్కడి నుంచైనా వినేయొచ్చండి. దానికి మీరు చేయాల్సింది RADIOVANI రేడియో వాణి అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడమే. ఐఓఎస్ యూజర్స్ అయితే యాప్ స్టోర్ నుంచి, ఆండ్రాయిడ్ యూజర్స్ అయితే ప్లే స్టోర్ నుంచి. ముందుగా ఈరోజు ఉమెన్స్ డే స్పెషల్ షోకి వచ్చిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఆమె లేనిదే జననం లేదు. ఆమె లేనిదే ఆనందం లేదు. ఆమె లేనిదే అందము లేదు. ఆమె పక్కనుంటే అపజయాలకి చోటే లేదు. ఆమె అంటే ఓ మహిళ. ప్రతి ఒక్క మహిళకి నా తరపు నుంచి, మా రేడియో వాణి తరపు నుంచి అడ్వాన్స్ హ్యాపీ ఉమెన్స్ డే. మార్చ్ 8న జరగబోతున్న ఈ నేషనల్ వైడ్ ఉమెన్స్ డేకి ఈరోజు మన షోకి మనతో మాట్లాడడానికి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చేసారండి. అదెవరో కాదు, సంధ్యా బైరెడ్డి గారు. త్వరలో రిలీజ్ కానున్న 'మాయ' మూవీ హీరోయిన్ ఆవిడ. అంతేనా? చాలా విషయాలున్నాయి ఆవిడ గురించి చెప్పాలంటే. సంధ్య గారు ఒక ఐటీ ఫర్మ్‌కి సీఈఓ. అలానే వి డాన్స్ అకాడమీకి తను సీఈఓ అండ్ డైరెక్టర్ ఇన్ వర్జీనియా. ఫ్యాషన్ డైరెక్టర్, షో స్టాపర్ అండ్ అలానే తను ఫాక్స్ ఛానెల్‌లో ఒక యూత్ రిలేటెడ్ షోని కూడా కండక్ట్ చేస్తున్నారు. ఆమె ఎన్నో బ్యూటీ పేజెంట్స్‌లో పార్టిసిపేట్ చేశారు అండ్ విన్ అయ్యారు కూడా. ఆమె పార్టిసిపేట్ చేసి విన్ అయిన కొన్ని టైటిల్స్ చెప్తానండి. మిసెస్ భారత్ యూఎస్ఏ, మిసెస్ తానా యూఎస్ఏ, మిసెస్ డాషింగ్ డీవా 2020, మిసెస్ తానా పీపుల్స్ అవార్డ్ 2019, మిసెస్ భారత్ క్వీన్ 2020 అండ్ వరల్డ్ వైడ్ అవార్డ్, పాపులర్ అవార్డ్. ఇలా ఎంతో మంచి మనసు గల మన సంధ్య గారిని క్వీన్ ఆఫ్ హార్ట్స్ అని కూడా పిలుస్తారండి. ఆమె తన మంచి మనసుతో చాలా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్‌కి, అలానే చారిటీస్‌కి ఎన్నో విధాల సర్వీస్ అందించారు. ఆమె అంతే కాకుండా ఇద్దరు పిల్లలకి మామ్ కూడా. సో, మన క్వీన్ ఆఫ్ హార్ట్స్‌ని సంధ్యా బైరెడ్డి గారిని మన షోకి వెల్కమ్ చేసేద్దాం. హాయ్ సంధ్య గారు. Hi Swarna, how are you? గుడ్. హౌ ఆర్ యూ అండి? వెల్కమ్ టు అవర్ రేడియో వాణి. Thank you so much. Thank you Radio Vani for having me in the show, and it's such an honor to be here on the occasion of Women's Day. చాలా బాగా కనిపిస్తున్నారండి. యూ ఆర్ లుకింగ్ గార్జియస్. Thank you, you too. థ్యాంక్ యూ. సో, సంధ్య గారు, మీతో కొంచెం ఇంటర్వ్యూలో కొన్ని క్వెషన్స్, మీ ఎక్స్‌పీరియన్సెస్ తెలుసుకోవాలనుకుంటున్నాం. బట్ దానికన్నా ముందు మీ గురించి వినగానే నాకు ఫస్ట్ ఒక డౌట్ వచ్చిందండి. మీరిలా సీఈఓ అయ్యుండి ఐటీ ఫర్మ్‌కి డాన్స్ అకాడమీ నడుపుతూ అండ్ యూ ఆర్ లైక్ మూవీస్, పేజెంట్స్. హౌ ఆర్ యూ డూయింగ్ దట్? లైక్ యూర్ ఎ వండర్ వుమన్ అన్నమాట. ఫస్ట్ నాకొచ్చిన డౌట్ క్వెషన్ కన్నా మీరసలు టైం ఎలా మేనేజ్ చేసుకోగలుగుతున్నారండి? Thank you. But time management koste నేను మొదటి నుంచి ఐఎమ్ ఆల్ ఓవర్ ద ప్లేస్ అండి. ఇన్ జనరల్ టు అంటే అన్నీ చేసేయాలని ఉంటది. ఇష్టమైనవి అన్నీ కనిపిస్తా ఉంటాయి ఎదురుగుండా. సో ఐ ఫీల్ లైక్ అటెంప్టింగ్ ఎవ్రీథింగ్. అండ్ ఐ డూ మెయింటైన్ అ చెక్ లిస్ట్. లైక్ నాకు పొద్దునే లేవంగానే ఒక హ్యూజ్ చెక్ లిస్ట్ రాసుకోవడం అలవాటు. ప్రయారిటైజ్ చేసేసుకుంటాను. ఇంపార్టెంట్ వర్సెస్ లెస్ ఇంపార్టెంట్ అని. సో దాన్ని బట్టి చేసుకుంటూ వెళ్ళిపోతాను. అండ్ నేను ఎప్పుడు చెప్తుంటాను కూడా, యూజువలీ నా చెక్ లిస్ట్ ఇన్ అ డే క్రాస్ అయిపోతుంది. నెక్స్ట్ డే కూడా క్యారీ ఫార్వర్డ్ అయిపోతా ఉంటుంది. బట్ ఐ లైక్ ఇట్ దట్ వే. ఐ లైక్ టు బి బిజీ అండ్ ఐఎమ్ హ్యాపీ అండ్ కంటెంట్ దట్ వే. సో అంత అంత మల్టీ టాస్కింగ్ ఏం ఉండదండి దాంట్లో. ఇష్టమైనవి చేసుకుంటూ వెళ్తే ఇట్స్ ఫన్. ఇట్ డజంట్ ఫీల్ స్ట్రెస్ఫుల్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. అది రియల్లీ ట్రూ అండి. అంటే జస్ట్ ఎలా అంటే ఆహ్, మీరు ఇష్టమైనవి మీరు చేస్తున్నారు కాబట్టి మీకలా చేస్తున్నట్టు అనిపించట్లేదేమో గానీ, బట్ చూసేవాళ్ళకి యూ ఆర్ వండర్ వుమన్. థ్యాంక్ యూ. మిమ్మల్ని ఇన్‌స్పైర్ చేసేది ఎవరండి? ఇలా ఇన్‌స్పిరేషన్ మీకెవరు? My husband. My husband is my biggest inspiration in my life. He's my role model. When it comes to business, avanivandy, or taking care of the family, protecting the family, or being considerate to anyone, giving back to the community. ఇవన్నీ నేను మా హస్బెండ్ నుంచి నేర్చుకున్నాను. హీఈస్ లైక్ మై గురు. హీఈస్ మై సెకండ్ మామ్, సెకండ్ డాడ్. అన్నీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. So he's my biggest inspiration. Ala chuste, like I learn a lot of things from him. సో స్వీట్ ఆఫ్ హిమ్ అండ్ లైక్ ఐయామ్ రియల్లీ గ్లాడ్ మీరు అలా అప్రిషియేట్ చేసి అలా ఓన్ పార్ట్నర్‌ని అలా మీరు ఫీల్ అవ్వగలుగుతున్నారు చూసారా? దట్స్ రియల్లీ గుడ్ అండి. సో ఇప్పుడు మన పేజెంట్ క్వెషన్స్‌కి వెళ్ళిపోదామండి. సో మీ తానా డీసీ పేజెంట్ గురించి చెప్పండి.
షోగు. దానికి ముందు ఒక చిన్న కరెక్షన్స్ వర్ణ. ఇందాక మిసెస్ తానా యూఎస్ఏ అన్నారు. నేను మిసెస్ తానా యూఎస్ విన్నర్ కాదు. నేను తానా డీసీ విన్నర్‌ని. యాహ్! అండ్ సో డీసీ పాజెంట్ గురించి, తానా పాజెంట్ గురించి మాట్లాడాలి అంటే ఇట్స్ ఎన్ ఆనర్ అండి. అంటే మన తెలుగు కమ్యూనిటీలో someone conducting a pageant and then women ముందుకు రావడము and then participating, it just happened very accidental to me. నేను ప్లాన్ చేయలేదు ఆ pageant లో పార్టిసిపేట్ చేస్తారని అస్సలు అనుకోలేదు, because I already had a lot of things in my plate అప్పటికి. ఎవరో ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు పార్టిసిపేట్ చేస్తే వెళ్ళి ఫుల్ గా చేర్ చేయడం రావడం అంతే తెలుసు, కానీ నేను అట్లాగా స్టేజ్ ఎక్కుదాము అని ఇప్పుడు అనుకోలేదు, బికాస్ నెవర్ యూస్ టు మిస్ దట్, బికాస్ ఐఎమ్ ఆల్వేస్ అండర్ ద లైమ్ లైట్, ఫ్యాషన్ షో అనో ఇంకా డాన్స్ అనో ఏదో అట్లా ఐమ్ ఆల్వేస్ దేర్. ఐ నెవర్ మిస్ బీయింగ్ దేర్. బట్ it was an honor being the queen. It's an honor winning the state level pageant, and finals lo I'm the runner up, the first runner up. So yeah, it was an honor. It is just an awesome feeling to be loved and encouraged by everyone from the community and from the family. సో ఆ రోజు మరి పేజెంట్ లో మీ పేరు ఇలా అనౌన్స్ చేయగానే హౌ యూ ఫెల్ట్? చాలా ఎక్సైట్ అయిపోయాను. అంటే అప్పటికే అందరూ ఆడియన్స్ లో అందరూ ఫీలర్స్ ఇస్తూ ఉన్నారు, అంటే బాగా సపోర్ట్ చేశారు, బాగా ఎంకరేజ్ చేశారు. దట్ తెలిసిపోతూ ఉన్నింది, ఆ వైబ్స్ వస్తాయి కదా, లైక్ ది ఆడియన్స్ వాంట్ మీ టు విన్, అండ్ ఐ డిడ్ మై బెస్ట్ ఆల్సో. దాంట్లో ఎలాంటి ఇది లేదు, ఐ డిడ్ మై బెస్ట్. అండ్ so obviously you'll understand, తెలిసిపోతుంటది, okay, I think I will make it అని. of course everybody was at their best అనుకోండి, but yeah, it was my day that day. బట్ క్రౌడ్ నుంచి కూడా చాలా మంది సంధ్య సంధ్య, వి కుడ్ హియర్ దట్. ఇట్ వాస్ లైక్ వెరీ ఇంప్రెసివ్, లైక్ యు నో. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు స్వర్ణ, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అనుకున్నాను సరే నా ఫ్రెండ్స్ ఎలాగ వస్తున్నారని తెలుసు కాబట్టి నా ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారు, చేర్ చేస్తారు. మన ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ అయితే గొడవ చేస్తారు కదా అందరూ, అదైతే అనుకున్నాను. కానీ అసలు ఆడిటోరియం అంతా దట్ వాజ్ గూస్ బంప్స్. నాకు ఇప్పటికే ఆ వీడియోస్ అవి చూస్తే ఐ కెన్ హియర్ ఆల్ ది cheers కదా, ఇప్పటికే ఐమ్ లైక్, oh my god, so much support, I have to live up to it, right? It's such a pressure also at the same time. వెరీ గుడ్ అండి. మరి పేషెంట్ వరల్డ్‌కి రావాలనుకుంటున్న చాలా మంది లేడీస్ ఉన్నారండి. లైక్ హౌస్ వైఫ్స్, ఉమెన్, వీళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? నేను పెద్దగా నేనేమి సజెషన్స్ ఏమి ఇవ్వనండి, ఎందుకంటే దే ఆల్ నో వాట్ దే ఆర్ డూయింగ్. అందరూ they're very excited about taking part in pageants these days, because అది వరకు అయితే తోసేవాళ్ళు, పాజెంట్ లో పార్టిసిపేట్ చేయండి, దీంట్లో పార్టిసిపేట్ చేయండి, రండి, గో హెడ్ అని. ఇప్పుడు ఎవ్రీబడి ఈస్ కమింగ్ ఫార్వర్డ్ అండి. పీపుల్ ఆర్ నాట్ స్కేర్డ్ ఆర్ ఎనీథింగ్. దే వాంటెడ్ టు ట్రై అవుట్ డిఫరెంట్ థింగ్స్, దే వాంటెడ్ టు లివ్ దర్ ప్యాషన్స్, యునో. అండ్ సో నేనైతే ఐ వుడ్ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ దెమ్. సజెషన్ కంటే కూడా ఐ వుడ్ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ. I mean, I'm so proud of all of the women who are coming friend and putting themselves on the stage and under a spotlight, being judged by so many people. It's not easy kada, it's not easy being there, judged by so many people. And అందులో బ్యూటీ pageant అంటే చాలా మందికి రకరకాల ఇన్హిబిషన్స్ ఉంటాయి, రైట్? సో అవన్నీ క్రాస్ చేసుకొని వచ్చారు అంటే అలా గట్స్ మెచ్చుకోవాలి. దే సూపర్ గట్సీ, and people who are supporting it, my respect to them. మరి సంధ్య గారికి మీలో మీకు నచ్చేదేంటి? నచ్చనివి బోల్డ్ చెప్తాను. నచ్చేది అంటే సింపుల్ అండి. I'm quite simple and I don't complicate things much. I try to live every moment. ప్రతి మూమెంట్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. చిన్న చిన్న థింగ్స్ ని ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. బిగ్గెస్ట్ థింగ్స్ పెద్దగా ఏమి ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవు నాకు. అది చేసేయాలని ఏమి ఉండదు. చిన్న చిన్న థింగ్స్ ని కూడా బాగా ఎక్సైట్ అయిపోతా ఉంటాను నేను. And what I like best about myself is I don't put myself in a rat race. So I don't cage myself in under a light called competition or anything. నాకు నచ్చింది నేను చేస్తాను. I just live up to whatever my passions and dreams are. నాకు వచ్చినవన్నీ లక్కీగా it came to me కాబట్టి I'm super happy. I don't chase them, and this is the best thing about me, I feel.
అంటే అలా యాక్చువల్‌గా మీరు చెప్పినట్టు ఉండగలిగితే ప్రతి ఒక్కళ్ళు లైఫ్‌లో ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్‌ని ఎంజాయ్ చేస్తారండి. అది మాత్రం నిజం. లైక్ మీరలా ఉండగలుగుతున్నారు చూసారా? అది రియల్లీ అప్రిషియేట్ చేయాల్సిన విషయమేనండి. సో, బికాజ్ అలాగుంటేనే ఎంజాయ్ చేస్తావు కదా లైఫ్‌ని. లేదు అంటే యూ ఆర్ ఆల్వేస్ స్ట్రెస్డ్ అండ్ ఆల్ ఆఫ్ థట్. ఇట్స్ నాట్ వర్త్ ఇట్. అది డెఫినెట్‌లీ ట్రూ. అందుకే అన్నాను. మీలా ఉండగలిగితే మాత్రం డెఫినెట్‌లీ ఇట్స్ రియల్లీ ట్రూ. లైఫ్‌లో ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. మరి మీ ఫాక్స్ ఛానెల్‌లో మీ షో గురించి చెప్పండి. ఫాక్స్ ఛానెల్‌లో ఐయామ్ ద హోస్ట్ ఫర్ ఎ ప్రైమ్ టైమ్ షో. సండేస్ వచ్చే షోకి మంత్లీ వన్సే వస్తది ఆ షో. అది ఫాక్స్ WDCA ఛానెల్ అది. నా షో పేరొచ్చి ఫోకస్ ఆన్ యూత్ విత్ సంధ్యా బైరెడ్డి. దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద షో. And our show ఏంటంటే mainly the focus is all about youth and their dreams, their passions. And because youth అంటేనే ఇప్పుడు చాలా issues చూస్తున్నాం కదండి. So we are highlighting more on, I started off with highlighting more on the issues like social media or bullying, అట్లాంటి issues అన్నమాట. వాటి మీద or health care అట్లాంటివి ఎక్కువ ఫోకస్ చేశాను. I've invited a few youth guests and some doctors and all of them. నేను అన్ని పోస్ట్ కూడా చేయలేదు సోషల్ మీడియాలో. బట్ ఇప్పుడు కోవిడ్ వచ్చింది కాబట్టి కొంచెం బ్రేక్ వచ్చింది. బట్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు టేక్ దట్ మోర్ సీరియస్లీ గోయింగ్ ఫార్వర్డ్. ఓహ్! వెరీ నైస్. గుడ్ ప్రోగ్రామ్ అండి అయితే. డెఫినెట్‌లీ యూత్‌కి మంచి మెసేజ్ ఉంటాయి అందులో. అందుకని అది సెలెక్ట్ చేసుకున్నాను. యాహ్! మరి సంధి గారు ఎదుటి వాళ్ళలో ఏ విషయాన్ని అబ్జర్వ్ చేస్తారు ఫస్ట్? నాకు జెన్యూనిటీ. Genuine person కదా అని it keeps it's always in my mind because I've met a lot of people in my life, met so many people in my life, and నాకు చూడంగానే నాకు ఆ బిహేవియర్ యాటిట్యూడ్ జెన్యూన్ గా అనిపిస్తే గనక ఐఎమ్ ఆల్ ఇయర్స్ అండ్ ఐస్ అన్నట్టు. అంటే I'll be there with them, I wanted to spend time with them అట్లాగా. జెన్యూనిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనిపిస్తుంది. తెలిసిపోతుంది కొంతసేపు మాట్లాడితే అర్థమైపోతుంది, రైట్? ఇఫ్ ద పర్సన్ ఇస్ రియల్ ఆర్ నాట్, టైం పాస్ ఆర్ వాట్ ఎవర్ అనేది. ఐ ఫీల్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నేను ముందు దాని గురించే చూస్తాను, కరెక్టా కాదా, జెన్యూనా కాదా. మరి మీ గురించి ఏదైనా మీరు మార్చుకోవాలంటే ఇందాక చెప్తానన్నారు. నా గురించి నేను మార్చుకోవాలి అంటే నాకు ఐఎమ్ వెరీ ఎమోషనల్. ఇన్ జనరల్ ఐఎమ్ వెరీ ఎమోషనల్. ఎంత స్ట్రాంగ్ ఉంటానో అంత ఎమోషనల్ కూడా ఉంటాను. ఎమోషనల్ గా ఉండడం కూడా ఒక స్ట్రెంగ్త్ అని అనుకుంటాను. కానీ ఐ ఫీల్ ఒక్కొక్కసారి తొందరగా రియాక్ట్ అయిపోతాను నేను. ఏదైనా అంటే చిన్న చిన్న వాటికి ఎక్కువ రియాక్ట్ అవుతాను. పెద్ద పెద్దవన్నీ బేర్ చేసేస్తాను, కానీ చిన్న చిన్న వాటికి తొందరగా ఇలా పేలిపోతా ఉంటాను. సో అలా స్నాప్ అవ్వకూడదు అని అనిపిస్తుంది నాకు. అంటే ఐ షుడ్ నాట్ రియాక్ట్. నా తప్పు ఉండకపోయినా ఉన్నా కూడా నేను ఐ షుడ్ టేక్ ఇట్ ఈజీ. ఐ షుడ్ ట్రై టు బ్రీత్ ఇన్ దట్ మూమెంట్ అని అనిపిస్తుంది. అండ్ ఐ ఆల్వేస్ ఫీల్ ఓకే, ఐ జస్ట్ స్నాప్డ్ ఎట్ దిస్ థింగ్, ఐ షుడ్ నాట్ హ్యావ్ డన్ దట్ అనేది రిగ్రెట్ అయిన మూమెంట్స్ ఉన్నాయి. సో అలా రియాక్ట్ అవ్వకుండా ఉండుంటే బాగుంటుందేమో, ఇంకా బెటర్ గా ఉంటుందేమో అని అనిపిస్తుంది. సో దట్స్ వన్ థింగ్ ఐ వుడ్ డెఫినెట్లీ కరెక్ట్ అబౌట్ మై సెల్ఫ్. ఐఎమ్ స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్. ఏంటారు ఇవి స్లోగా స్టెప్ బై స్టెప్ వి విల్ కదండి ఎట్ వన్ పాయింట్. ఎప్పుడైతే చేయాలనుకుంటామో అప్పటి నుంచి స్లోగా. మరి సంధి గారి సంధికి కోపం వస్తే ఏం చేస్తారు? నాకంత కోపం ఏం రాదు. వస్తే గనక నేను చాలా సైలెంట్ అయిపోతాను, ముందు మాట్లాడను. అండ్ బికాజ్ ఐఎమ్ లైక్ ఐ సెడ్, నాకు ఫేస్ లో బాగా తెలిసిపోతుంది. నేను హైడ్ చేసుకుందామన్నా హైడ్ చేసుకోలేను. దట్స్ అ ప్రాబ్లమ్ అగైన్. సో ఐ ట్రై టు కంట్రోల్ మై యాంగర్. వస్తుంది చాలా తక్కువ, అంత ఎక్కువ ఏం రాదు. I try to control my emotions. I don't talk to anyone. నా సైలెంట్ గా ఉండిపోతాను. బికాజ్ if I emote, if I come out, that it's not good for the other person. So I try to control it. I try to breathe, and నేను మెడిటేషన్ బాగా చేస్తాను. సో మెడిటేషన్ వలన నాకు చాలా యాంగర్ అండ్ ఆల్ చాలా కంట్రోల్ అయిందని అనిపిస్తుంది. a lot of things that I wanted to control, wanted to develop or improve, meditation వల్ల నాకు చాలా హెల్ప్ అయింది నాకు. So I tried to sit down and meditate or breathe or relax. That is my biggest, that is my secret actually. అది మీ ఆ ప్యూర్ హార్ట్ అండ్ మీ యోగా వల్ల వచ్చే గ్లో కూడా మీ ఫేస్ లో బాగా తెలుస్తుందండి మాకు. Oh, thank you.
మరి సంధ్య మీకు ఈ మూవీ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? మూవీ ఆపర్చునిటీ అంటే నేను తానాలో ఒక ఫ్యాషన్ షో చేశాను. ఒక 45 విమెన్ అండ్ టీనేజ్ బాయ్స్ అందరితో కలిపి చేశాను ఒక ఫ్యాషన్ షో కన్వెన్షన్‌లో. దాంట్లో పార్టిసిపేట్ చేసిన ఒక టీనేజ్ బాయ్ అండ్ హిస్ మామ్. So the boy he's story tanadi. He was the first person who got the idea and he thought about this line and all of that Maya movie gurinchi. And the mom is the director of the movie. So Valu, they came to me. The mom came to me and asked me the interest. తను ఎప్పుడు అంటుంటది ఆ ఫ్యాషన్ షో నుంచి కొంచెం క్లోజ్ అయ్యాము. అంతకు ముందు వరకు అంత పరిచయం లేదు కానీ ఫ్యాషన్ షో నుంచి క్లోజ్ అయ్యాము. సో ఇప్పుడు అంటుంటది అనమాట. వి వుడ్ డూ సంథింగ్ టుగెదర్, వి షుడ్ డూ సంథింగ్ అది ఇది అని. ఈ సంథింగ్ ఏమో అనుకుంటేదాన్ని సడన్ గా షీ కేమ్ టు మీ అండ్ సెడ్ లెట్స్ డూ అ మూవీ అండ్ యు ఆర్ మై లీడ్ రోల్ అనగానే యా దట్స్ హౌ ఐ కేమ్ టు నో అబౌట్ ద మూవీ. ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ ఇట్ బట్ ఐ యామ్ హ్యాపీ ఐ డిడ్ దట్. మీకు స్టోరీ విన్నప్పుడు ఎలా అనిపించింది? స్టోరీ విన్నప్పుడు నేను ఫస్ట్ చాలా నచ్చింది నాకు. దట్ ఈస్ సంథింగ్ దట్ వి డోంట్ అంటే డార్క్ షేడ్ లో ఉండే మూవీ కదా అది స్టోరీ లైన్ అంతా. వినంగానే ఎగ్జైట్ అయ్యాను, చాలా ఎగ్జైట్ అయ్యాను. మోర్ దెన్ నాకు ముందు సైకాలజిస్ట్ అండ్ పేషెంట్ గురించి ఉంటది సినిమా అది ఇది అంటే సైకాలజిస్ట్ ఏమో కానీ కెన్ ఐ బి అ పేషెంట్ లైక్ నువ్వు పేషెంట్ వే నీకు అదే రోల్ ఇస్తాను. నేను ప్రోమో చూసానండి. వెరీ నైస్, వెరీ ఇంట్రెస్టింగ్. నెక్స్ట్ ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఆ ప్రోమో చూస్తే క్రియేట్ చేస్తుందండి. మీరు చూసాక మీకు ఎలా అనిపించింది ప్రోమో ఫస్ట్ టైం మీరు మిమ్మల్ని స్క్రీన్ మీద చూసుకున్నాక? టీజర్ కదా, టీజర్ నాకు బాగా నచ్చింది. ఐ లవ్ హౌ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాజ్ మేడ్. ప్రణీత్ మేడ్ ద మ్యూజిక్ అండ్ హౌ కార్తిక్ అండ్ ప్రీతు అని మా విజువల్ ఎఫెక్ట్స్ గాయ్ అనమాట. దే ఆల్ మేడ్ ద టీజర్ కట్. వాళ్ళు అసలు టీజర్ కట్ చూడంగానే నేనైతే వావ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి సంథింగ్ అని అనుకున్నాను. నన్ను నేను చూసుకోవడానికి అయితే నేను నిజం చెప్తాను, నేనైతే భయపడ్డాను. చాలా బాగుంది. మనం చూసుకోవడం అంత అలవాటు ఉండదు కదా మూవీలో వాటిల్లో. అండ్ ఆల్సో ఇన్ సచ్ మేకప్ నాది డార్క్ మూవీ కాబట్టి కొంచెం డిఫరెంట్ గా చేశారు, కావాలని డిఫరెంట్ గా చేశారనమాట. సో కొంచెం భయపడ్డాను, అమ్మో ఎలా ఉంటుందో ఫుల్ మూవీ చూస్తే జనాలేమనుకుంటారు. టీజర్ మాత్రం చాలా బాగుందండి. లైక్ అంటే మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి అలా ఏమైనా మీకు అనిపించిందేమో కానీ చూసే వాళ్ళకి అలా లేదు. ఇట్ వాజ్ లైక్ మీ యాక్టింగ్ బాగా అనిపించింది దాంట్లో. అంటే ఆ వచ్చిన కపుల్ ఆఫ్ బిట్స్ లో వి కుడ్ సీ ఆ ఎక్స్ప్రెషన్ మీది, ఆ డార్క్ షేడ్, ఆ డల్ షేడ్ లో మీరు అలా బాగా చేయగలిగారు. ఇట్ వాజ్ వెరీ నైస్. థ్యాంక్ యూ, ఆల్ క్రెడిట్స్ టు మై టీమ్. మరి హస్బెండ్ ఏమన్నారు చూసి ఆ ప్రోమో? మా హస్బెండ్ ఫస్ట్ అదే అన్నారు, ఏంటి నువ్వు ఇట్లా ఉన్నావు, ఏం డిఫరెంట్ గా ఉన్నావు, ఆ మేకప్ అన్ని చాలా డిఫరెంట్ గా ఉన్నావు అని. But then once he understood the role and the story and everything, he always supports me. He always supports me. No matter what I do, he feels that I've chosen it for a reason. I've done it for a reason and he believes it a lot. So no matter what, he supports me. Etluna he supports me and he's happy for me. మరి ఫ్యూచర్ లో బాలీవుడ్, హాలీవుడ్ లో మీకు ఛాన్స్ వస్తే చేస్తారా? అంత ఎక్స్పెక్ట్ ఏం చేయట్లేదు స్వర్ణ, బట్ వస్తున్నాయి కానీ ఐఎమ్ బీయింగ్ వెరీ కేర్ఫుల్ బికాస్ it's not easy for me to live all the roles, to play all the roles, because I have my own reservations and కొన్ని ఉన్నాయి నాకు. So I cannot play everything and anything, but anything that excites me, doesn't matter who it is, what it is, anything that excites me, I'm all in. బట్ అంతేం ఎక్స్పెక్ట్ చేసేయట్లేదు ఫ్యూచర్ లో ఫుల్ బాలీవుడ్ అది ఇది అయితే ఏమనుకోవట్లేదు. ఇంత బ్రైట్ గా, ఇంత యాక్టివ్ గా కనిపించే మీరు ఆ డల్ షేడ్ దాంట్లో యాక్ట్ చేసేటప్పుడు మీకు ఎలా అనిపించిందండి? ఐఎమ్ జస్ట్ వండరింగ్. అంటే ఆ మూవీ క్యారెక్టర్ గురించి కొంచెం చెప్పండి. క్యారెక్టర్ వచ్చి ఐ కెనాట్ రివీల్ మచ్, నేను కొంచెం చెప్తాను. ఇట్స్ ఆల్ అబౌట్ రిచ్ ఉమెన్. మాయా ఇస్ అ రిచ్ ఉమెన్ and maki hallucinations vasta untayi, and the entire movie runs between a conversation between the psychologist and the
patient. So that's the movie. Mostly అదే ఇంకా దట్ ఈస్ మై క్యారెక్టర్ ఆల్సో. నేను అంతకంటే ఎక్కువ చెప్పలేను నా క్యారెక్టర్ గురించి. ఆఫ్ కోర్స్ నేను టీజర్ చూసి జస్ట్ క్యూరియాసిటీ మీద అడిగాను అనమాట. డెఫినెట్లీ వి కాంట్ వెయిట్ టు వాచ్ ద మూవీ అండి. మరి మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? లైక్ హీరో, హీరోయిన్ మీ ఫేవరెట్? అసలు నేను వితౌట్ థింకింగ్ ఫేవరెట్ హీరో అంటే అల్లు అర్జున్ అనేస్తాను. ఎందుకంటే లైక్ నాకు ఇష్టమైన డాన్స్ అండ్ dance. He's an amazing dancer himself, and he improves himself with every movie and all of that. He's my favorite, all-time favorite. First cinema nunchi nachadu. కాదు కానీ ఆర్య. And my favorite actress is Anushka. At any time, no matter నాకు కొత్త హీరోయిన్ ఎవరు వచ్చినా కూడా నాకు అనుష్క అంటే చాలా ఇష్టం. అపార్ట్ ఫ్రమ్ ద యాక్ట్రెస్ షీ ఇస్, ఎలాంటి యాక్ట్రెస్ అనేది పక్కన పెడితే ఐ ఫీల్ షీ ఇస్ వెరీ హంబుల్ అండ్ డౌన్ టు ఎర్త్ అండ్ వెరీ సింపుల్. దట్స్ ద బెస్ట్. షీ ఇస్ ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్. దట్స్ వాట్ ఐ లైక్ అబౌట్ హర్. ఐ అడ్మైర్ హర్ అ లాట్. షీ ఇస్ స్వీటీ, రైట్? లైక్ షీ ఇస్ ద బెస్ట్. సో ఈ మూవీ మరి ఎప్పుడు, ఎక్కడ, ఎలా రిలీజ్ అవబోతుంది? మీకు ఏమైనా కొంచెం దాని గురించి చెప్తారా? మరి మేము ఇంకా అనౌన్స్ చేయలేదు స్వర్ణ గారు. ఐ కెనాట్, నన్ను చంపేస్తారు మా టీమ్ లో అందరూ అనౌన్స్ చేశారంటే. బట్ we will be announcing the date and the platform. It's going to be an OTT release for sure. దాంట్లో ఏమీ క్వశ్చన్ ఏం లేదు. ప్లాట్ఫామ్, డేట్ అవన్నీ త్వరలో తెలుస్తాయి, అనౌన్స్ చేస్తాము. We're just waiting on a few last things. It's under post production for quite some time, and 5.1 mixing నడుస్తూ ఉంది రామానాయుడు స్టూడియోలో. సో దాని గురించి అని చాలా టైం డిలే అయింది. బట్ ఇట్ ఆల్ హ్యాపెన్స్ ఫర్ ద గుడ్. We're just waiting for the good news. It will happen very soon, very very soon. మరి లాస్ట్ గా టీన్ అండ్ యూత్ కి ఒక మెసేజ్ ఏదైనా? టీన్ కి నేను ఏం మెసేజ్ ఇస్తాను అంటే, నచ్చింది చేయండి. డోంట్ గెట్ ట్రాప్డ్ ఇన్ అ ర్యాట్ రేస్. ఆ మ్యాడ్నెస్ కి డోంట్ ఫాల్ ఫర్ దట్ మ్యాడ్నెస్ అండ్ కాంపిటీషన్ అనే మ్యాడ్నెస్, ఆర్ డోంట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ అంటాను. అంటే ఎవరో ఏదో చేస్తున్నారు కాబట్టి చేయొద్దు. డూ ఇట్ ఇఫ్ యూ ఎంజాయ్ ఇట్ జెన్యూన్లీ. దట్స్ వెరీ ఇంపార్టెంట్. మనకి మనం చేసేది మనకు నచ్చి చేయాలి. ఎవరో ఏదో చేసి ఒక ఫోటో దిగారు కాబట్టి నువ్వు దిగద్దు. ఒకళ్ళు ఏదో ఎక్కడో పరిగెత్తారు కాబట్టి నువ్వు పరిగెత్తద్దు. నీకు ఇష్టమైతే చెయ్యి. ఎంజాయ్ ఇట్ బికాస్ you will live up to it. You will love to do it. That is what I give the message to my youth is, because it's very easy to get carried away, especially in the showbiz, especially because everybody wants to be out there, put themselves out there under the spotlight and all of that. So don't get carried away, Antanu, and respect your parents. Respect is very important. That's all I wanted to tell you. Yeah. మాకు ఒక విషయం తెలిసిందండి. మీరు షో స్టాపర్ గా చేసిన ఒక ఈవెంట్ లో అల్లు అరవింద్ గారు మిమ్మల్ని అప్రిషియేట్ చేశారండి. కొంచెం మాకు దాని గురించి చెప్తారా? ఇట్స్ ఆప్టా కన్వెన్షన్ లో నేను ఒక ఫ్యాషన్ షో చేశాను. ఇట్స్ అండ్ అల్లు అరవింద్ గారు వాజ్ ద స్పెషల్ గెస్ట్ దేర్. మేము అనుకుంటున్నాము వచ్చినా ఏం చూస్తారులే, సెలబ్రిటీస్ అండ్ ఆల్, they'll just come, they'll just leave, they'll just not spend time in sitting and watching the shows and all of that అని. But అయినా so I came twice in the show. ఒకసారి ఫస్ట్ డాన్స్ ఒక 1 minute ఆల్ ఆప్టా కన్వెన్షన్ లో అల్లు అరవింద్ గారు, చిరంజీవి గారు కూడా వచ్చి ఉండాల్సింది. సో వాళ్ళు వస్తారు అంటే they asked us to make like medley of all the megastar family లో ఉన్న వాళ్ళందరితో సాంగ్స్ 1 minute అట్లా చేసామన్నమాట బిఫోర్ ద షో. సో వచ్చినప్పుడు ఐ డాన్స్డ్ ఫర్ ఆల్ ఆఫ్ దోస్. అప్పుడే ఆయన అడిగారంట, ఆర్గనైజర్స్ తో వాళ్ళతో అడిగారంట, లైక్ అమ్మాయి ఎవరు, షిస్ ప్రతి అట్లాగా అనేసి. అండ్ షో అయిపోయిన తర్వాత ఐ కేమ్ అగైన్. సో హీ సెడ్ షీ కేమ్ అగైన్ కదా అంటే, ఎవరు అది ఇది అంటే, షీఈస్ ద కొరియోగ్రాఫర్ ఆఫ్ ద షో హర్ సెల్ఫ్ అది అనేసి. అండ్ హీ సెడ్ ఐ వుడ్ లైక్ టు మీట్ హర్ ఇన్ పర్సన్ అండ్ అప్రిషియేట్ హర్. ఆయనంతటా ఆయనే అన్నారు. అంటే దే కేమ్ టు మీ. అప్పటి వరకు అందరూ దే ఆర్ వెయిటింగ్ టు మీట్ హిమ్ అండ్ గెట్ అన్ ఆటోగ్రాఫ్ ఆర్ సెల్ఫీ విత్ హిమ్ అట్లా అనేసి. ఆయనంతటా ఆయనే వచ్చి మళ్ళీ బయట కలిస్తే అందరూ మూగిపోతారు, ఎవ్రీబడి వాంట్స్ ద సెల్ఫీ ఆర్ సంథింగ్. సో ఆయనంతటా ఆయనే వచ్చి ఐ వుడ్ లైక్ టు మీట్ హర్ బ్యాక్ స్టేజ్ అని అన్నారు.
అంటే he came, he just requested ఆర్గనైజర్లు వచ్చి కొంచెం సేపు ఉండండి, he wanted to come and meet you అని. రాగానే ఆయన ఫస్ట్ అనింది ఏంటంటే ఎవరు కొరియోగ్రాఫర్ ఎవరు, ఐ వాంటెడ్ టు మీట్ హర్ అని. రావడమే he said that, who is the choreographer of this show, I wanted to see her and appreciate her అని. అండ్ ఆయనంతటా ఆయనే వచ్చారు, కంగ్రాచులేట్ చేశారు, and we all took pictures. It's such an honor because they really didn't have to do that. They just can say బాగుంది అని చెప్పొచ్చు, కానీ he took some time in meeting and appreciating. That is such a sweet and a special gesture కదా. It means a lot to me. Yeah. ఫ్యూచర్ లో ఎప్పుడైనా సంధ్య గారిని అల్లు అర్జున్ గారితో మేము చూస్తాం అనమాట. Oh yeah, అంతేం లేదు కానీ, but I told him I'm a big fan of Allu Arjun అనేసాను. థ్యాంక్ యూ సంధ్య గారు, మంచిగా ఆన్సర్స్ చెప్పేశారు, బోల్డ్ తెలుసుకున్నాం. ఇప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ గా చేయడానికి ఒక చిన్న ఫాస్ట్ షూటింగ్ క్వశ్చన్ రౌండ్ అన్నమాట. అంటే నేను చిన్న ఒక వర్డ్ ఇస్తాను మీకు, మీకు వెంటనే ఏది అనిపిస్తే అది మాకు ఆన్సర్ చెప్పండి. ఓకేనా? అవునా? ఓకే ఓకే. నాకు ఏది అనిపిస్తే మీకు ఏది అనిపిస్తే అది. ఓకే ఓకే ఓకే. ఓకే. ఫస్ట్ వర్డ్ లవ్. మై హస్బెండ్. ఫ్యామిలీ. కిడ్స్. ఫ్రెండ్. ఫ్రెండ్ ఇస్ వెరీ డిఫికల్ట్ అండి, చాలా మంది ఉన్నారు. ఐ కెనాట్ నేమ్ వన్ పర్సన్. మై జాన్స్, they're all my jans. So dance, food for my soul. Childhood. My brother. College. I would want to go back and live one more time, and I miss it so much. I know, అది అందరి లైఫ్ లో ఒక చాలా ప్రెషియస్ టైం. It happened so quick, it just flew by. That's true. Acting, Maya. Pageant, Mrs. Bharat, undoubtedly. Music is my life. అది లేకుండా నేను లేను. Desert, chocolate. Surprise, my birthday. మీకు సర్ప్రైజ్ బర్త్డేస్ అయ్యాయండి ప్రతిసారి? Every birthday is a huge surprise, and it's something. Yeah. So sweet. Vacation. Maldives. Fun, friends. Future. My future is always a question right now. It's a big question mark. Success. The self drive in me. I think that's my success all the time. Color, white, purple. Food. I'm not a foodie, but on top of my mind I think about junk food. Chocolate flavor ice cream, chocolate cake, anni. Yeah, junk, all junk. India, life, full of life. Best title will be the World Popular Award, because it has to do with the charity, and I love how the community came together in supporting me. So that is my best title. Favorite item. Anything purple is my favorite today. Anything I see in purple is going to be my favorite item. మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేశాక కొనుక్కున్న ఫస్ట్ ఐటమ్ ఏంటి? నేను కొనుక్కోలేదు. నేను మా అత్తగారికి ఒక జ్యువెలరీ, ఒక గోల్డ్ నెక్లెస్ ఇచ్చాను. దట్ ఈస్ ద ఫస్ట్ ఐటమ్ ఐ బాట్. స్వీట్ డాటర్ ఇన్ లా టు. And nice. She's so sweet, she deserves it. So I thought about her and I gave that to her. Mamma got you. Hero, my dad. My dad is my hero. Best title. అంటే పేజెంట్ ఇచ్చిన బెస్ట్ టైటిల్. What do you think? National winner Mayan kada, Mrs. Bharat national winner. That is my best. I worked hard for it. I gave my efforts and I'm so proud of myself. That is my best title. Woman ante my mom.
ప్రతి ఒక్కళ్ళ అమ్మాయి అంటే ప్రతి అమ్మాయి లైఫ్‌లో వాళ్ళ మామ్ ప్లే చేసే రోల్ ఈస్ లైక్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ కదండీ. Yeah, I grew up thinking that I will become like her one day. My idol. My mom is my idol. I always wanted to be like my mom. So I can totally relate that. I hear you. సో థ్యాంక్ యూ సో మచ్ సంధ్య గారు. మాతో చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. మీ ఎక్స్‌పీరియన్సెస్ చెప్పారు. సజెస్ట్ చేశారు. సో వ్యూయర్స్ కోసం మీ 'మాయ' మూవీ గురించి ఏదైనా? Maya movie gurinchi, please watch the movie. You guys are going to like it, and it's a very simple storyline. And I'm going to announce the release and the date and the platform very soon. Do follow me on Instagram. It's Sandhya Vairadi, so you can see all my updates. And thank you, Swarna. You are a beautiful host. I had so much fun. Chala casual ga pleasant ga నేను ముందు లైవ్ అంటే ఎట్లుంటుందా బాబు ఏమవుతుందో ఏమో అని అనుకున్నాను కానీ but you made it very comfortable. Thank you. And thanks to Rohit, Ajay Rohit, for initiating this. Thank you for inviting me for this Radio Vani live show on Women's Day ki malli. And thank you, Radio Vani, for this event, for this beautiful event. సంధ్య గారు మీరు యాక్ట్ చేస్తారని, డాన్స్ చేస్తారని, ఫ్యాషన్ షో అన్ని ఇవన్నీ మాకు తెలిసినవే కదా! మరి మా కోసం ఒక చిన్న పాట. అయ్యయ్యో! ఇప్పుడు ఇమ్మీడియట్ గా షట్ ఆఫ్ చేసేసి లైవ్ ఆఫ్ చేసేస్తారు జనాలు. చూసాము మీరు కెరియోకీలో పాడటం విన్నాము. సో మీరు పాడొచ్చు. అయ్యో! I'll try few lines. నాకు లిరిక్స్ కూడా అంత గుర్తులేదు. నో ప్రాబ్లమ్. ఏది This is a big surprise. Okay. లాలి లాలి అంటూ రాగం సాగుతుంటే ఎవరో నిదురపోరే, చిన్న పోదా మరి చిన్ని ప్రాయం, కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుట పడదే, అంత చేదా మరి వేణుగానం. లేదు అంత లిరిక్ గుర్తులేదు. నైస్ అండి. మీరు లిరిక్స్ రాదు భయపడతానని చెప్తూనే బాగా పాడారు తెలుసా! తర్వాత లైన్ ఇంకా ఇష్టం కానీ లిరిక్స్ నాకు మీరు ఇట్లా షాక్ ఇస్తారని అనుకోలేదు కాబట్టి ముందు చెప్పుంటే నేను లిరిక్స్ ప్రిపేర్ అయ్యాను. ఒక్కసారి నాకు పొగలొచ్చేస్తున్నాయి. బాబాయ్ ఏమనుకుంటారో ఏమో. మీరు బాగా పాడారు కూడా. చాలా బాగుంది. అవునా? మీకు అలా స్పాంటేనియస్ గా అడిగినా కూడా చాలా మంచి సాంగ్ వచ్చింది మీకు ఐడియాకి. అదే వచ్చింది Thank you once again for coming to my show, Andy, and we really enjoyed talking to you. Thank you so much. Thank you so much. And viewers, మన తెలుగు అమ్మాయి సంధ్య బైరెడ్డి గారిని ఎంకరేజ్ చేయండి. ఖచ్చితంగా ఆ మూవీ చూడండి. నేనైతే ప్రోమో టీజర్ ని చూసి చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీకు కూడా బాగా నచ్చుతుంది. కీప్ ఫాలోయింగ్ సంధ్య బైరెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. Thank you so much. Thank you, Radio Vani. థ్యాంక్ యూ. సో మీరు ఈరోజు షో బాగా ఎంజాయ్ చేశారు కదా! నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేసేసానండి. నాకు ఇలాంటి మంచి అవకాశం ఇచ్చినందుకు రేడియో వానికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ మీకు గుర్తుంది కదా, రేడియో వాణి RADIOVANI అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. iOS యూజర్స్ అయితే యాప్ స్టోర్ నుంచి, ఆండ్రాయిడ్ యూజర్స్ అయితే ప్లే స్టోర్ నుంచి. సో మీ అందరికీ వన్స్ అగైన్ ఉమెన్స్ డే విషెస్, అడ్వాన్స్ ఉమెన్స్ డే విషెస్. సంధ్య గారు మీకు కూడా అడ్వాన్స్ ఉమెన్స్ డే విషెస్ అండి. Thank you, and I wish you the same. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ వింటూ ఉండండి మా రేడియో వాణిని. ఓకే, కీప్ లిసనింగ్, కీప్ లవింగ్, కీప్ స్మైలింగ్. బాయ్. Bye.